ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. రిపేష్ తినడానికి 4 ఐటమ్లు ఉన్నారా? ఒకటి వచ్చి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఇంకోటి వచ్చి చికెన్ దమ్ బిర్యానీ, ఇంకోటి వచ్చి చికెన్ లాలీపాప్, ఇంకోటి వచ్చి చికెన్ మెజెస్టిక్ రా. చూడండి ఎలా ఉంది చూడండి కలర్. యాక్చువల్ గా దీన్ని తీసి కాసేపు ఇలా పెడతా, ఎందుకంటే మీకు కనపడుతుంది వాట్ ఈస్ దిస్, ఎలా ఉంది కలర్ టెక్స్చర్. మెల్లగా ఇస్తాం కోడికి పీస్. స్మెల్ తోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. పైన నీకు చూడడానికి మొత్తం ఇలా వైట్ రైసే ఉందన్నమాట, కానీ నీకు సర్వ్ చేసినట్టు చూడండి కలర్ గానీ, అంటే మొత్తం మసాలా లోపల ఉంది, మ్యాటర్ అంతా లోపలే దాగుంది అంటారు కదా. అలా పీసెస్ కూడా ఎంత ఫ్రై అయినా చూడండి. 5 పీస్ బిర్యానీ అనే దానికి పర్ఫెక్ట్ నేమింగ్ ఏరా. దీని టెక్స్చర్ చూడండి. నెమ్మని ఇలా తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసెస్ మీద, బిర్యానీ మీద మీరు ఎప్పుడైనా ఇలా అలవాట్లేదు ప్రాక్టీస్ చేయండి, ట్రై చేయను. పీసెస్ మీద ఇలా చల్లేసి ఆనియన్ తీసేసుకునేసి ఇలా ఆనియన్ చిన్న పీస్ తీసుకొని దీంతో చికెన్ పీస్ ఉంది కదా, దీంట్లో లెమన్ ఆల్రెడీ చల్లేసాం, ఇట్లా పెట్టుకునేసి ముద్దు ఇలా పెట్టుకుంటే కానీ ఇంత అథెంటిక్ గా ఇంత టెక్స్చర్ తో మనం ఇంట్లో అయితే ఖచ్చితంగా పాసిబుల్ కాదు కదా. అవునా నిజమా? చేతిలో ఏదో మంత్రం ఉన్నది. పీస్ అయితే ఎంత సాఫ్ట్ గా తెలుసా. ఆకలికి ఇంత మధ్యాహ్నం ఆకలికి 20 కిలోమీటర్లు బైక్ తోలేసి వచ్చి ఒక మంచి ఫుడ్ మనకి సాటిస్ఫై ఫుడ్ తింటే వచ్చే హై ఉంటది. నేనమ్మా ఏం తిన్నారా అది లవర్ కూడా ఇద్దరు. సో 5 పీస్ బిర్యానీ అదే టేస్ట్ చేసాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ దమ్ బిర్యానీ. స్టార్ట్ చేసే ఒకటి 2 ఇక్కడ కెమెరాలో బెటర్ అనుకుంటే ఒకసారి ఎత్తి చూపిస్తే బెటర్. కెమెరాలో కనిపిస్తుందో లేదో ఐ డోంట్ నో, బట్ ఇక్కడ ఇచ్చిన క్వాంటిటీ. ఇంకో విషయం చెప్పేదండి, మీరు ఫుల్ అనుకుంటున్నాం కదా, ఓన్లీ హాఫ్ అవునా నిజమా? బిర్యానీ ఇంత వచ్చా ఉంది. మళ్ళా ఇంకోసారి వద్దాం వీడియో కోసం కాదు. బయట బిర్యానీస్ లో అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్ బిర్యానీ ఎలా ఉంటుంది అంటే ఈదర్ ప్లెయిన్ రైస్ ఉంటుంది, మీడియంలీ అరేంజ్డ్ మసాలా వచ్చి స్పైసెస్ అవన్నీ మీడియం, కానీ యాజ్ వీఆర్ ఫ్రమ్ రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఇన్ తిరుపతి వీ డోంట్ లైక్ ఎనీ మీడియో కట్టింగ్స్. అయితే అటు ఉండాలి, కాకపోతే ఇది ఉండాలి. కానీ ఈ బిర్యానీలో ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్, స్పైసీ విత్ మసాలా. వన్ థింగ్, మేమేమైతే ఎక్స్ట్రా మసాలా అడగలే, ఇంకా అడగకుండానే ఇంటిచ్చాడు, ఇంకా అడిగితే అదిరిపోతుంది. అది ఎక్స్ట్రా మసాలా ఈక ముందే మీకు చెప్పాలంటే ఎంత మసాలా, ఎవ్రీథింగ్ ఈస్ మసాలా. ప్లేట్ పక్కన పెట్టి దీంట్లో తిందాం బట్ నెక్స్ట్ అదే ఆలోచిస్తున్నాను నేను కూడా. మళ్ళీ అక్కడ అటు సర్వ్ చేసుకుంటాం. మన ఇంకొరకు రైతా అడగలా, పెరుగు అడగలా, రైతా అడగలేదు కాదు, నేను తినే మైకంలో టేస్ట్ బాగుందని రైతా చట్నీ అది తెచ్చిపెట్టి ఏమి అడగలేదు. టేస్ట్ లో నేను పెట్టినాం. ఏరా మసాలా సరిపోవడం మనకు కావాల్సిన అవసరం అలా ఉంది. ఈ మసాలాస్ షాప్ నుంచి కొనుక్కొచ్చినట్టు లేదు, స్పెషల్లీ మేడ్ అనిపిస్తుంది. ఎందుకంటే తింటూ ఉంటే అదొక అథెంటిక్ ఫీల్ వస్తుంది, నేచురల్ ఫీల్ వస్తుంది. తినడంలో కూడా అలసిపోవడం అంటే ఆ సుఖమే వేరు మాత్రం. దట్ ఈస్ కాల్డ్ పాయాసం. తింటా ఉంటే అది తినేదానికి కలిసి తీసుకుంటాం. పాయాసం బిర్యానీ, దమ్ బిర్యానీలో తీసుకొని ఏమి తీసుకోవాలి. పీస్ మామూలు రెస్టారెంట్ లో నేను అదే చెప్పినాను,
మామూలు రెస్టారెంట్ లో తినేసాం. బిర్యానీలో ఉడకకుండా దీనికి ఎటువంటి రుచి రంగు తెలియకుండా క్లీన్ గా ఉంటది ఉడికినా కూడా. కానీ ఇది బాగా ఊరబెట్టి దీనికి మసాలా అంతా బాగా తగ్గించి చెప్పకరా ఇంకా తినాలనిపిస్తుంది. మసాలా అంతా బాగా తగ్గించి దాని టేస్ట్ ఎలా ఉంటుందో అలా తింటే ఎలా ఉంటది, చేస్తే ఎలా ఉంటుందో నేనే చేసిన బిర్యానీ తిను సిగ్గుపడతావేంద్రా కెమెరా ముందు. ఓవరాల్ గా పెంగిస్ కిచెన్ మోస్ట్ సక్సెస్ఫుల్ నాకు అనిపిస్తుంది. ఫాలో అవుతాము అదే పనిగా ఇంతమంది మోస్ట్ రెస్పాన్స్ ఏది వచ్చిందంటే ఇదే వచ్చింది. మాకు నచ్చిన బిర్యానీస్ లో స్పెషల్ చికెన్ బిర్యానీ బాగుంది అండ్ దమ్ బిర్యానీ కూడా బాగుంది. రెండిట్లోనూ అంటే మీరు నోట్లో పెట్టుకున్న తర్వాత ముద్ద బాగా కలుపుతూ నోట్లో పెట్టుకున్న తర్వాత అట్లీస్ట్ ఈ అదోలు చెప్పింది నిజమే అని ఒకసారన్నా మీకు అనిపిస్తుంది. అండ్ డెఫినెట్లీ యూ షుడ్ ట్రై స్పెషల్ చికెన్ బిర్యానీ అండ్ దమ్ బిర్యానీ అండ్ అవర్ ఫేవరెట్ చికెన్ మెజెస్టిక్ అండ్ చికెన్ లాలీపాప్. థ్యాంక్ యూ. వచ్చే నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం మంచి బిర్యానీతో కలుద్దాం. మెయిన్ థింగ్, మీరు ఎలాగైతే ఈ వీడియోకి రివ్యూ ఇచ్చారో, మీరు పోల్ లో పార్టిసిపేట్ చేశారో, నెక్స్ట్ మళ్ళీ పోల్ పెడతాం నెక్స్ట్ 1 week లో. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు మీరు చెప్పిన రెస్టారెంట్ లో మేము తింటున్నాం, మీరు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు అని. సో ఎలా ఉంటుందంటే డీసెంట్రలైజ్డ్ గా అందరం కలిసి చేసినట్టు ఉంటుంది. మీరు స్క్రీన్ కి అవతలు ఉంటారు, మేము స్క్రీన్ కి ముందర ఉంటాం, అంతే తేడా. తెర వెనక మీరు నడిపిస్తారు, తెర ముందు మేము కనిపిస్తాం, అంతే. వావ్. సో నెక్స్ట్ పోల్ కి రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఆల్. టాటా బై బై. వాన్ పడతా ఉంది. బై. కెమెరా